తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చెరుకు నాటే సమయం ఆసన్నమైంది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నాటుతుండగా మరికొన్ని చోట్ల చెరుకు నరుకుతున్నారు. ఇంకొన్ని చోట్ల కార్షి తోటలను రైతులు సిద్ధం చేస్తున్నారు. చెరుకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కనుక నాటే సమయం, కార్షి సమయంలో తగిన మెళకువలు పాటించి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగే వాణిజ్య పంటల్లో చెరుకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉండగా తెలంగాణలో 1,50,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వేయడానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తూ ఉండగా చెరకు నరికిన రైతాంగం కార్షి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు చెరకు నాటవచ్చు. తెలంగాణలో జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వరి మాగాణుల్లో ముందస్తుగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకుని నాటుకోవాలి. అయితే చెరకు మొక్క తోట నాటేటప్పుడు యాజమాన్యంలో రాజీ పడకుండా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి. అయితే ప్రస్తుతం మనం చెరుకు నరికే దశలోనే ఉంది. అలాగే నాటుకునే వాళ్ళు నాటుకుంటున్నారు. అలాగే కార్షి తోటలు రటూన్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసేటప్పటికి చెరుకు హార్వెస్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే రటూన్ చేయదలుచుకున్నారో, ఏ రోజైతే నరికేస్తున్నారో ఆ రోజు సాయంకాలం లేదా మరుసటి రోజు నాడు నీళ్లు పెట్టుకున్నట్లయితే కనుక మనకి మొలక శాతం ఎక్కువగా అధికంగా వచ్చేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కంపల్సరీగా ఏ రోజైతే హార్వెస్టింగ్ జరుగుతుందో ఆ రోజే వాటరింగ్, ఇరిగేషన్ ఇచ్చుకునేటట్లుగా రైతు సోదరులు చూసుకోవాల్సిందిగా గమనిక. అలానే కార్షి తోటలకి ఎప్పుడైనా కూడా మన ప్రధానంగా వేసే నాట్లతో పోల్చుకున్నట్లయితే కార్షి తోటలకి అధికంగా ఎరువులు వేయాల్సి ఉంటుంది. అది నత్రజని రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, భాస్వరం రూపంలో కానీ, పొటాష్ రూపంలో కానీ వేసుకునేటప్పుడు మన ప్లాంట్ క్రాప్తో పోల్చుకున్నట్లయితే రటూన్ కార్షి తోటలకి కాస్త అధికంగా ఎరువులు వాడుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మొలక శాతం తొందరగా రావటమే కాదు, మనకి మొక్క సత్తువ సంతరించుకొని కొంచెం బలం వచ్చేటప్పటికి మనకి పురుగు తెగుళ్ళ నుంచి కూడా యాజమాన్య చర్యలకి ఎంతో తోడ్పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు చెరుకులో చూసుకున్నట్లయితే కొంతవరకు మనకి పోషక లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఐరన్ కానీ, జింక్ కానీ. సో ఐరన్ లోపం అనగానే మనకి ఫస్ట్ ఐరన్ లోపం ఎలా గమనించుకోవాలి అంటే మొక్కల ఆకులు ఎక్కడైతే ఉన్నాయో అవి పెలిసిబడిపోయి తెల్లగా అయిపోవడం, లేదా లేత పసుపు రంగులో కనిపించడం, తెల్లగా మారిపోవడం గమనించుకోవచ్చు. అలాంటి సమయంలో కనుక మనకి ఇది ఐరన్ లోపం అని గమనించుకున్నట్లయితే ఐరన్ సల్ఫేట్, అన్నబేది అన్నదాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కొంచెం నిమ్మప్పుతో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు జింక్ లోపం కనుక మీకు ఎక్కడైనా గమనించినట్లయితే జింక్ సల్ఫేట్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రెండు మనకి సాధారణంగా కనిపిస్తూ ఉన్నటువంటి పోషక లోపాల్లో ఈ రెండే ఎక్కువగానండి. ఇంకా ప్రధాన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. కాబట్టి చెరుకుకి అంత ఆవశ్యకతగా ఇచ్చేటువంటి అధిక మోతాదులో ఎరువుల్ని వేయడం అన్నది కరెక్ట్ కాదు. సమయానుకూలంగా నిర్దేశించిన మోతాదులోనే మనం ఎరువులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా నాట్లు వేసుకునేటప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు సోదరులు చూడాల్సింది ఏంటంటే 80 సెంటీమీటర్ల చొప్పున మనకి అదే రిడ్జెస్ వేసుకునేటప్పుడు, ఫర్రోస్ వేసుకునేటప్పుడు 80 సెంటీమీటర్ల వ్యవధి ఉండేటట్లుగా బోధులు వేసుకున్నట్లయితే మనకి నాటుకునేటప్పుడు సులభంగా, తర్వాత జడకట్టడి వేసుకున్నా కూడా మనకు అనువుగా ఉంటుంది. అదొక పద్ధతి. లేదా జంటసాళ్ళు వేసుకునేటప్పుడు కంపల్సరీగా 2 వరుసల మధ్య ఏదైనా మనకి అవసరమైన మినుము, పెసలు, పిల్లి పెసర అటువంటి అంతర పంటలు వేసుకున్నట్లయితే కూడా మనకి కలుపు నివారణ సాధ్యపడుతుంది. అలాగే అంతర్కృషి కూడా చేసుకోవచ్చు. పైపెచ్చు మనకి అంతర పంటల వలన సహజంగా ఉండేటువంటి సహజ శత్రువులు, మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర పంటలను కూడా కొంతవరకు చెరుకులో వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ప్రధానంగా మనం నాట్లు వేసుకునేటప్పుడు నీళ్లు వేసుకోవాలి. కంపల్సరీగా 3 ముచ్చెల నాట్లను వేసుకుంటారు కదా. ఎక్కువ
అంటే మనకి మినుము లేదా పెసర లాంటి పంటల్లో థిన్నింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. చెరుకులో అట్లా ఉండవండి. కాబట్టి కరెక్ట్గా మోతాదు మించి మనం వేసుకోకుండా 3 ముచ్చలనే వరకే పెట్టుకోవటం. ఇంకా సింగిల్ నోడ్ సీడ్ వెల్డింగ్స్ అని కూడా వచ్చినాయండి. అది మనం ట్రేస్ ద్వారా తీసుకొని సింగిల్ నోడ్ అయితే కనుక ఇంకా తక్కువగా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ విగర్ వైబిలిటీ కూడా బాగుంటుంది. కాబట్టి అది కూడా రైతు సోదరులు పాటించవచ్చు. చెరకు తోటలకు బాల్య దశ నుండే చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీక పురుగుగా మొదటి దశలోనే ఆశిస్తుంది. ఇది మొక్క మొవ్వుల్లో చేరి తీవ్ర నష్టం కలిగిస్తోంది. తరువాతి దశల్లో కాండం తొలుచు పురుగుగా రూపాంతరం చెందుతుంది. చెరకు గడలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని తినేయడం వల్ల దిగుబడికి అపార నష్టం వాటిల్లుతుంది. కాబట్టి రైతులు చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇంకా తొలిత అసలు నాటు వేసినటువంటి వెంటనే కూడా రైతులు చూసుకోవాల్సింది ఏంటంటే తేమ, ఇరిగేషన్స్ అనేది కనీసం నాట్లు లైఫ్ ఇరిగేషన్ అంటారండి. ప్రతి వారం రోజులకి ఒకసారి 3 నుంచి 4 సార్లు కంపల్సరీగా నీటి తడులు ఇవ్వాలి. చెరుకులో ప్రధానంగా మనం తొలి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇరిగేషన్స్. చెరుకులో అది కనుక పాటించలేనప్పుడు మల్చింగ్ ఒక ఆపరేషన్ ఉంటుందండి. అంటే మన చెరుకు చెత్త ఏదైతే ఉండిందో సుమారుగా 1 టన్ను 1 ఎకరానికి చొప్పున చెరుకు చెత్తను మనం ఎప్పుడైతే మనం నాట్లు వేసేసుకుంటాం చుట్టూతో కప్పేమనుకోండి, మనకి మాయిశ్చర్ పోకుండా విసులుబాటుగా ఉంటుంది. లేదు నీటి తడులు వెంటనే ఇవ్వకుండా, లేదా మనకి ఇప్పుడు టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి మార్చి సమయం రాగానే అధికంగా వస్తాయి. ఆ సమయంలో ఏంటంటే పీక పురుగు ఉధృతి అనేది చాలా త్వరగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పీక పురుగు నివారణ కొరకు మనం చెరుకు చెత్తను కప్పటం కానీ నీటి తడులను త్వరగా ఇవ్వటం కానీ చేసినట్లయితే కొంతవరకు 50% పురుగులు తెగుళ్ళని మనం యాజమాన్య పద్ధతులు, సేద్య పద్ధతుల వల్లనే కంట్రోల్ చేసుకుంటూ మిగతావి ఏమైనా ఉన్నట్లయితే మనకు అవకాశాన్ని బట్టి కెమికల్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పీక పురుగు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది రాగానే మోవు చనిపోతుంది. దాని ద్వారా మనకి చాలా తొలి దశలోనే మనకి పాపులేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆప్టిమమ్ సైజ్ మెయింటైన్ అవ్వదు. మళ్ళీ మనం గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే నాటు మొక్కలను తీసుకొచ్చి మళ్ళీ అక్కడక్కడ దాన్ని బట్టి ఏంటంటే ఒక మొక్క ఒక సైజులో ఇంకొక మొక్క వేరే దశలో ఉండటం, యూనిఫామిటీ పాపులేషన్లో లేకపోవటం, తర్వాత పురుగులు తెగుళ్ళకి అటాక్ అవ్వే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగుండానే పీక పురుగు ద్వారా డెడ్ హార్ట్స్ వచ్చి పురుగులు చనిపోకుండా, మన మొక్కలు చనిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పీక పురుగు నివారణకి తొలి దశలో అయితే కనుక మనం 3 ముచ్చల నాట్లు నాటే ముందే వాటిని కొరాజన్ లో మనం ముంచి నాటుకోవటం కానీ, లేదా వేసిన తర్వాత అయినా కొరాజన్ గుళికలను వేసుకోవటం కానీ, లేదా స్ప్రేయింగ్ చేసుకోవటం కానీ అడాప్ట్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క పురుగు ఉధృతి తగ్గడం జరుగుతుందండి. అలానే మనం మొక్క ఎదుగుతున్న కొద్దీ మనకి ఈ పీక పురుగు అన్నది తర్వాత మనకి ఇంటర్నోడ్ బోరర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాండం తొలుచు పురుగుగా. కాబట్టి ఆ కాండం తొలుచు పురుగు నివారణ ఒకసారి అది వచ్చిందంటే మనకి కనుపులు ఫామ్ అయిన తర్వాత వస్తుంది. ఒకసారి అది హోల్ పెట్టి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మొత్తం కనుపుల నుంచి పాక్కుంటూ పై వరకు వెళ్ళిపోతుంది. సో దాని ఉధృతి తగ్గించుకోవడం కూడా మన చేతుల్లో పని. అంటే ముందు నుంచి మనం పంట యాజమాన్య చర్యలు సకాలంలో సమయానుకూలంగా చేపట్టాల్సి ఉంటుంది. అలానే చెదలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. చెరుకులో అడగడం జరిగింది. ఎక్కడైతే చెదలు ఉంటున్నాయో కంపల్సరీగా చెదల నివారణ కొరకు ముందుగుండానే మనం 2-3 సార్లు సరిగ్గా రోటవేటర్ వేసుకోవడం, లేదు ఒకసారి నాటేసిన తర్వాత చెదల పుట్టులు కనిపించినాయి అనుకున్నట్లయితే బయోలాజికల్ కంట్రోల్లో అంటే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చేసుకునే పద్ధతి అవలంబించాలనుకునే వాళ్ళు మెటారైజియం అనే మందుని 1 కిలో, మెటారైజం ఎనైసోప్లీ అనేటువంటిది ఒక జీవ నియంత్రణ పొడి మందు, దాన్ని సుమారుగా ఒక 100 టన్నులు ఫామ్ యార్డ్ మెన్యూర్తో కలుపుకొని మనం జల్లుకున్నట్లయితే చాలా వరకు బయోలాజికల్ కంట్రోల్ ద్వారా చెదల్ని మనం నివారించుకోవచ్చు. లేదు మనం కెమికల్ ద్వారా చేసుకునే రైతులు ఉన్నారు అనుకుంటే కనుక 3 ముచ్చలను మీరు నాటుకునే ముందే ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే చాలా వరకు మనకు ఉపయోగకరం అండి. ఆ తర్వాత కూడా స్ప్రేయింగ్స్ కూడా ఇమిడాక్లోప్రిడ్తో 1-2 స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే కనుక 0.3 ml per లీటర్ ఆఫ్ వాటర్ ద్వారా స్ప్రే చేసుకున్నా కూడా మనకి చెదల నివారణ జరుగుతుంది. ఇది కాకుండా మనకి ముఖ్యంగా చెరుకులో ఏంటంటే ఏ పురుగు వచ్చినా కూడా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. దానికి ఇప్పుడు కాండం తొలుచు పురుగు అవనియండి, పీక పురుగు అవనియండి, ట్రైకోకార్డ్స్ అంటాం, ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి మన ట్రైకోకార్డ్స్ని ఒక జీవం కలిగినటువంటి పారాసిటాయిడ్ పరాన్నజీవిని కనుక మనం విడుదల చేసినట్లయితే అవి ఎక్కడైతే ఈ పీక పురుగు కాండం తొలుచు పురుగు ఉన్నాయో ఆ పురుగు యొక్క గుడ్లపైన ఇది గుడ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం తొలి దశలోనే నివారించుకోవచ్చు. అలాగే ఫెరమోన్ ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చండి.
అంటే డెల్టా ట్రాప్స్, ఫెరోమోన్ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే తల్లి పురుగులు మాస్ ట్రాపింగ్ చేయడం వలన తల్లి పురుగుల దశలోనే మనకి చనిపోయడం జరుగుతుంది. అది ఒకటి ముఖ్యంగా గమనించాలి. ఇంకొకటి రైతు సోదరులకి ముఖ్యంగా మా తరపు నుంచి మేము చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, చాలా చోట్ల జీవ నియంత్రణ పద్ధతులు యాక్టివ్గా లేవండి, అవి సరిగ్గా పనిచేయట్లేదండి అంటున్నారు. దానికి ముఖ్యంగా కారకం ఏంటంటే సమయానికి రిలీజ్ చేయట్లేదండి. అంటే ఇప్పుడు ఫెరోమోన్ ట్రాప్స్ ఇందాక మనం చెప్పుకున్న లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున పెట్టుకుంటే మానిటరింగ్ పర్పస్ కోసం ఉధృతి ఎలా ఉన్నది అని చూసుకోవడం కోసం 10 పెట్టుకోవాలి. 20 నుంచి 25 చొప్పున పెట్టుకుంటే మాస్ ట్రాపింగ్, అంటే తల్లి పురుగులు దాన్ని ఆకర్షింపజేసి చంపేయటం అన్నమాట. రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో పత్తి, సోయా వేసే రైతులు రెండో పంటగా జొన్నను సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటికే విత్తిన రైతులు, ఇంకా విత్తబోయే రైతులు తొలి దశ నుండి ఆశించే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలంగాణ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా రబీలో ఆరుతడి పంటగా జొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ పంటను ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలో మార్పులను తట్టుకుని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట. అందుకే ఆదిలాబాద్ జిల్లాల్లో సోయా పంట తీసిన వెంటనే రైతులు రెండో పంటగా విత్తారు. ప్రస్తుతం పత్తి పంటను తీసివేసిన రైతులు ఇప్పుడిప్పుడే నాటుతున్నారు. అయితే తొలి దశ నుండే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలని సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఈ జొన్న పంటను సాగిస్తూ ఉన్నారు. కొంత సోయాబీన్ తర్వాత కూడా జొన్న పంటను ఈ డిసెంబర్ నెలలో రైతులు కొంత వేయడం జరిగింది. మరి ఇప్పుడు పత్తి తీసిన తర్వాత జనవరి మాసంలో కూడా మరి రైతులు కొంత జొన్నను వేస్తూ ఉంటారు. మరి ఇంతకుముందు వేసిన వాళ్ళకి, అదేవిధంగా ఇప్పుడు వేయబోయే వాళ్ళకి కొంత సూచనలు, ముందస్తు సూచనలు చూసినట్లయితే ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చాలా కీలకము ప్రతి పంటలో. మరి ఈ జొన్నలో విత్తన శుద్ధికి ముఖ్యంగా కీటకాల నివారణకి ఈ యొక్క థయోమిథాక్సమ్ అనే మందు 4 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 2.5 నుంచి 3 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. తద్వారా ఈ యొక్క కీటకాలను నివారించుకోవచ్చు. అదేవిధంగా చెదలు ఎక్కడైనా ఉన్నట్లయితే లేదా వేరు పురుగు సమస్య ఉన్నట్లయితే మరి క్లోరోపైరిపాస్ ఒక 6 ml కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ 3 రకాల కీటకాలను నివారించుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మార్కెట్లో మరి ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు కొంత థైరామ్ని విత్తన శుద్ధిగా కలిపి ఇస్తున్నారు. థైరామ్ని కూడా 2.5 నుంచి 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవచ్చు. లేదు అంటే కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనేది విటావాక్స్ పవర్ రూపంలో మార్కెట్లో లభ్యమవుతుంది. అది ఒక 2.5 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ముఖ్యంగా తెగుళ్ళు, ఆకు ఎండు తెగులు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ తెగుళ్ళన్నింటినీ నివారించుకోవచ్చు. ఇది ఇప్పుడు విత్తనం వేసే రైతులకి. ఇకపోతే ఆల్రెడీ కొంత 20-30 రోజుల దశలో ఉన్న పంటలో ముఖ్యంగా ఈ యొక్క కాండపు ఈగ, అదేవిధంగా కాండపు తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాండపు ఈగ అంటే సైడ్ పిలకలు చనిపోవడము, అదేవిధంగా కాండపు తొలుచు పురుగు అయితే చిన్న మోగి చనిపోవడము, ఆ కింద కాండం పైన చిన్నటి రంధ్రం కనబడడం. ఈ విధంగా కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగుని గుర్తించాలి. ఈ రెండింటి నివారణకి ముఖ్యంగా మోకాలు ఎత్తు అయినప్పుడు అంటే 45 నుంచి 50 రోజుల దశలో ఈ కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు ఎకరానికి 3 కిలోల చొప్పున ఆ సుడిలో వేసుకున్నట్లయితే ఈ 2 రకాల కీటకాలను నివారించుకోవచ్చు. ఇకపోతే అన్ని కీటకాల కంటే ఈ యొక్క జొన్నలో ముఖ్యంగా కత్తెర పురుగు సమస్య మొక్కజొన్న తర్వాత ఎక్కువగా జొన్నలో కనబడతా ఉంది. కాబట్టి ముందస్తుగా ప్రస్తుత పరిస్థితులలో మరి కత్తెర పురుగుకి నివారణ చర్యగా ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకొని ఆ రెక్కల పురుగును గమనించి ఆ రెక్కల పురుగుల యొక్క ఉధృతి నష్టపరిమితి స్థాయి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొదటగా ఈ అజాడిరెక్టిన్ వేప నూనెను 1500 ppm 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సో ఉధృతిని బట్టి
తర్వాత తదనుగుణంగా మరి రసాయనిక మందులు అప్పుడు పిచికారీ చేసుకుంటే ఆ యొక్క కత్తెర పురుగును నివారించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడున్న పంటలో ఈ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి పంట పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తుంది. అలాంటి కూరగాయల పంటలలో బీర ముఖ్యమైనది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి వేసవిలో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటను క్లార, ఆమ్ల గుణాలున్న నేలలు తప్ప అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి థైరం 3 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల చొప్పున ఒకదాని తరువాత మరోటి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. ఆ తరువాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చెయ్యాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే విడిగా మొక్క దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ మొక్కలుండటం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి. విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వెయ్యకూడదు. ఎరువును వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 నీటి తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు నేలకు పిచికారీ చెయ్యాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తరువాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకోసారి నీరు ఇవ్వాలి. రకాన్ని బట్టి బీరకాయలు నాటిన 60 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోయాలి. కాయలు ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో కోయాలి. కాయలు ముదిరినట్లయితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్కి పనికి రాకుండా పోతాయి. కాయలను 1 అంగుళం కాడతో సహా కోయాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్
04030101010 లేదా 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.